హాయ్ అండి అందరికీ. అందరు ఏం చేస్తున్నారు? మంచిగా ఉన్నారా? మార్నింగ్ ఇడ్లీ చేసిన, ఇవి ఈ 4 మిగిలిపోయినాయి. ఇవి తినమంటే పిల్లలు తింటలేరు. దీన్ని ఇడ్లీ ఉప్మా వేద్దామని ఈ ఇడ్లీ ఉప్మాకు కొద్దిసేపు ఇలా నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని 2 పచ్చిమిరపకాయలు, అందరికీ హ్యాపీ క్రిస్టమస్. అందరు ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? పిల్లలందరూ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారు కదా. పది నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాల తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా బిస్కెట్లు తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న పొయ్యి మీద. ఇడ్లీ ఉప్మా అంటే మా పెద్ద బాబుకి మస్తు ఇష్టం. అంటే నేను ఇడ్లీ చేసినప్పుడల్లా ప్రతిసారి నన్ను చేయమంటాడు. అంటే ఆయన తినేదల్లా కొన్ని వదిలిపెట్టుకొని నాకు చేయ మమ్మీ అడుగుతాడు. కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కళ్యమాకు, కొత్తిమీర కోసి పక్కన పెట్టుకున్నా ఆల్రెడీ. కొన్ని పల్లీలు కూడా వేసుకుంటాను. పల్లీలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నార్మల్గా మనం ఉప్మా ఎట్లా వేసుకుంటాం అట్లనే ఇది కూడా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంతసేపు ఇట్లా నానబెట్టుకొని తీసిన ఇడ్లీ ఉన్నాయి కదా, ఇది వేసుకోవాలి. ఇదిగో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాను. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుంది అంటే అసలు అంత బాగుంటుంది. మనం నార్మల్గా ఉప్మా రవ్వతో చేసుకునే దానికంటే ఇట్లా ఇడ్లీ ఉప్మాతో చేసుకుంటే చిచి కాదు, ఇడ్లీ దాంతో చేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీతోటి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు షాకినానా తగ్గుతుంది బిడ్డ. వేడి వేడిగా ఇడ్లీ ఉప్మా రెడీ.
ఉమ్.